హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు మనం డోన్ నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో క్యాన్సర్ అనే వ్యాధికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ వల్ల చనిపోతామేమో అనే ఒక భయం వల్ల. క్యాన్సర్ అని తేలితే మనకి ఏదన్నా ఉంది అనే ఒక ప్రాబ్లం ఉందని తెలిస్తే దాని గురించి అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లో అంటే మొదటి స్టేజెస్లో కనుక మనం నిర్ధారించినట్టయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సులభం మరియు సులభంగా దాన్ని ట్రీట్ చేయవచ్చు. అండ్ మనోవేదన ఏదైతే పేషెంట్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనోవేదనకి గురవుతారో అది కూడా చాలా తగ్గుతుంది. ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మనకి క్యాన్సర్కి రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ మరియు సర్జరీస్ ద్వారా మనం దాన్ని ట్రీట్ చేయవచ్చు. క్యాన్సర్కి మందు అనేది ఉంది. ఈరోజు క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మరి స్క్రీనింగ్స్ అవేమి చేయించుకుంటూ ఉండరు. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే కనుక మనం క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈరోజు మహిళలకి మనం జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ప్యాప్స్మియర్ అని ఒక చిన్న తేమ పరీక్ష చేస్తాము. అండ్ ఫర్దర్గా వాళ్ళకి అల్ట్రాసౌండ్, ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్వెల్లింగ్స్, అల్ట్రాసౌండ్ నెక్ ఇలాంటి పరీక్షలన్నీ అండ్ మ్యామోగ్రఫీ ఇలాంటి పరీక్షలన్నీ చేసి వాళ్ళకి క్యాన్సర్